సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమే కులాల మధ్య రాజకీయం చేయాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్యే జనసేన ప్రచార కమిటీ ప్రకాశం జిల్లా అబ్జర్వర్ కిలారి రోసయ్య ధ్వజమెత్తారు. ఒంగోలులోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కిలారి రోసయ్య మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం మరియు పటిష్టమైన నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నిబద్ధత గల కార్యకర్తలకు పదవులు దక్కాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ స్వయంగా దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ మరియు పరిశీలన ప్రక్రియలో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పర్యవేక్షణలో నేరుగా పవన్ కళ్యాణ్ గారే వీటిని పరిశీలిస్తారన్నారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా కుల రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో భాగంగా మాజీ మంత్రి మరియు జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు, యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన దరఖాస్తును సమర్పించారు. పార్టీ నాయకులతో కలిసి జిల్లా పరిశీలకులు కిలారి రోసయ్యకు ఆయన తన దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, కంది రవిశంకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, వెలనాటి మాధవరావు, రాయపాటి అరుణ, గోలి తిరుపతిరావు, యనమల నాగరాజు, ఈదర చిన్నారి, గంటా రాము, గోపాల్ రెడ్డి, కిషోర్, జాజుల కృష్ణ, దొంతుల కిషోర్, మల్లికార్జున్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు.
కూడా మీరు ఏదైతే ఆశిస్తా ఉన్నారో అది కూడా మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించుకున్నాము చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో వచ్చి జిల్లా స్థాయి వరకు లేదా రాష్ట్ర కమిటీ వరకు కూడా నాయకత్వం పెంపొందించాలనే ఉద్దేశంలో కూర్చొని మీరు ఫిల్ చేసినా పర్వాలేదు, లేదు అప్లికేషన్ ని తీసుకోవడం జరుగుతోంది. ఇది పార్లమెంట్ ఎవరు మెయిన్ అయింది ఉంటే రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది కూడా రాయాల్సిన అవసరం ఉంది. అలాగే మీపై ఏదైనా పోలీసు కేసులు సమోదు సైడ్ రావాలా అన్న కనపట్లాడా ఒంగోలు నియోజకవర్గ నాయకులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలిసిందే మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇతర పార్టీకి భిన్నంగా జనసేన పార్టీ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా కమిటీ నిర్ణయించి సమాచార సేకరణ కమిటీలన్నింటి రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి 25 అబ్జర్వర్ని నియమించి అదేవిధంగా ఆయా పార్లమెంట్లో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు, అంటే ఇక్కడ మీరు పనిచేయలేదు కాదు, పార్టీ కోసం మెంబర్షిప్ డ్రైవ్ కానీ అలాగా గత 14 సంవత్సరాల నుంచి ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎన్నుకొని దాంట్లో నుంచి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ 25 మంది కమిటీలు, అంటే 7 నియోజకవర్గాలు 7, 3, 21, అలాగే ప్రధాన నాయకులు యొక్క ఒక ముగ్గురు 24, ఇంకొక ముగ్గురు 27, దాంతో కలిపి 28 మందిని ఈ సమాచార సేకరణ కమిటీ అని నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క విధానం ఏంటంటే ప్రతి నియోజకవర్గం పరిగణించి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అందరూ కూడా ఏదైతే మీరందరూ ఇవాళ ఇక్కడ సమావేశమయ్యారో ఆ విధంగా అందరూ కూడా కూర్చోబెట్టి పార్టీ నిర్మాణంలో, అంటే మీరు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీలో ఏ పదవులు మీరు ఆశిస్తూ ఉన్నారు, అంటే చాలా మందికి పార్టీలో ఈ పదవి వస్తే బాగుంటుంది, నేను ఈ పదవులు చేస్తే బాగుంటుంది, నేను మండల అధ్యక్షుడు కావాలి, లేదా మండల సెక్రటరీగా ఉంటే బాగుంటుంది, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే బాగుంటుంది, లేదా పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జిగా బాగుంటుంది. ఇంత రకరకాలుగా అందరికీ ఆలోచన ఉండొచ్చు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు కానీ వేరే మహిళలు కానీ. సో వీళ్ళందరినీ ఏ విధంగా క్రోడీకరించాలి, అందుకే ఒక సిస్టమ్ని పాటించి ఇతర పార్టీలు అయితే అక్కడ ఉన్న నాయకులే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని. ఆ విధంగా కాకుండా ఇవాళ ఈ సమాచార సేకరణ కమిటీని పెట్టి ఈరోజు ఈ అందరి చేత ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళందరి చేత అప్లై చేయించుకొని పార్లమెంటరీ కమిటీలో ఎవరైతే కావాలో పార్లమెంటరీ సపరేట్ ఫారం, అలాగే ఏదైతే నియోజకవర్గానికి మండలికి ఇట్లా 4 రకాలైన ఫారాలు ఉన్నాయి. ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రాకపోతే దాని తదుపరి మీరు ఏదైతే కోరుకుంటారో అది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏ ఒక్క పదవి కోసం కాదు. వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని ఒక ఆయన పెడితే ఒకవేళ ఆయనకి రాకపోతే అట్లా 10 మంది పెడతారు. ఈ 10 మందిని క్రోడీకరించి ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఎవరైతే బాగా నియోజకవర్గంలో బాగా క్యాడర్ ఆశిస్తుంది, క్యాడర్ ఎవరైతే బాగుంటుంది వాళ్ళకైతే బాగుంటుంది, దాంట్లో మరి ఈక్వేషన్స్ అన్ని కూడా చూసి ఆ నియోజకవర్గ హెడ్ని పార్టీ నిర్ణయిస్తుంది. దానికోసం ఇంకా 10 మంది
అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తదుపరి ఏది ఇస్తే బాగుంటుంది అది కూడా మీరే అప్లై చేయాలి. నియోజక ఇన్ఛార్జ్ కాకపోతే జనరల్ సెక్రటరీ గారు కావాలి, లేదా జిల్లా కమిటీలో కావాలి, లేదా మండల కమిటీలో కావాలి. ఇంకా రకరకాలుగా మీలో చాలా మంది గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, మండల స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉండొచ్చు, అట్లానే జిల్లా మొత్తం మీద ప్రధాన వ్యక్తులు, జిల్లా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఉండొచ్చు. అందుకనే జిల్లా నాయకులతో మీరు ఏదైతే పదవి ఆశిస్తా ఉన్నారో ఆ పదవి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, ఇంకా అన్ని పార్లమెంట్ అంటే జిల్లా కమిటీ దగ్గర నుంచి గ్రామీణ పంచాయతీ కమిటీ వరకు కూడా ఈరోజు ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ అప్లికేషన్స్ లో ఈ యొక్క ఎవరైతే ఈ సిస్టమ్ ని ఏదో మీ అందరూ కూడా తెలియజేస్తాం. పార్టీ హెడ్ నుంచి ఒక 5 ఐటీ టీమ్ వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళు అక్కడ రిసెప్షన్ డెస్క్ లో కూర్చొని ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఆ రిసెప్షన్ డెస్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ లేదా వాళ్ళ మెంబర్షిప్ నెంబర్ ఫోన్లో ఉన్నా చాలు. ఆ మెంబర్షిప్ నెంబర్ని వాళ్ళు చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా చెక్ చేసి మీకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతాం. అంటే మీరు ఏ పదవికి ఆశిస్తా ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో అంటే జిల్లా కమిటీలోనా, నియోజకవర్గ కమిటీలోనా, మండల కమిటీలోనా, పంచాయతీ కమిటీలో. సో మీకు దాని దగ్గరికి అప్లికేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ 2 టేబుల్స్ ఉంటాయి. ఆ 2 టేబుల్స్ లో ఎవరైతే నియమించబడ్డారో వీళ్ళందరూ కూడా పార్టీ కోసం వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళు మీరు తీసుకున్న అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఫిల్ చేయగలిగితే మీరే ఫిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు దాన్ని పూర్తి చేయడానికి మీరు సరిగ్గా కుదరకపోతే వాళ్ళు మీకు పూర్తి చేస్తారు. మీరు సంతకం పెట్టి నా దగ్గరికి పంపించడం జరుగుతుంది. నేను దాన్ని మళ్ళీ సీరియల్ రాసి పార్టీలో ఉన్న ఐటీ వ్యక్తికి ఇస్తారు. ఇమీడియట్ గా డిజిటలైజేషన్ చేస్తారు. ఎక్కడ కూడా డిస్ప్యూట్ జరగకుండా పారదర్శకంగా ఏ రోజు అప్లికేషన్స్ ఆ రోజు డిజిటలైజ్ చేసేయకపోతే డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ కి ఇమీడియట్ గా డిజిటల్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అట్లా మొత్తం ఈ నియోజకవర్గం నుంచి ఎంతమంది అప్లై చేస్తారో అప్లికేషన్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి పార్టీకి ఏ రోజు అయితే వచ్చినాయో ఆ రోజు అప్లికేషన్స్ అన్ని కూడా పార్టీ ఆఫీస్ కి వెంటనే పంపించడం జరుగుతుంది. కాగితాలు నా దగ్గర ఉంటాయి. ఎవరి యొక్క ప్రమేయం ఉండదు, ఎవరి యొక్క రికమెండేషన్స్ ఉండదు. అందుకని రికమెండేషన్స్ ఉంటే ఎవరికి ఏ నాయకులు కావాలంటే వాళ్ళ నాయకులు వాళ్ళ మనసును వేసేసుకోవచ్చు. అలాంటి వ్యవస్థని ఆయన పక్కన పెట్టి ఇతర పార్టీల కన్నా భిన్నంగా మన జనసేన పార్టీ ఉండాలి. ఏ విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏ విధంగా మన ఎలక్షన్స్ లో పనిచేసింది, ఏ విధంగా కూటమి అధికారం రావడం కోసం జనసేన పార్టీ ఏ విధంగా కృషి చేసింది, ఏ విధంగా అది కూటమి ఏర్పడిందని కూడా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంటే రాజకీయం కొంచెం 2 నిమిషాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏదైతే గత వారం రోజుల్లో 10 రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. కుల రాజకీయాలు మొదలు పెడతా ఉన్నాయి. అది అధికారం పొందిన పార్టీ, అధికారం 5 సంవత్సరాలు వెలగబెట్టిన పార్టీ, అది వాళ్ళ అధికారం ఉన్నప్పుడైతే కులాలు అవసరం, అధికారం మళ్ళీ పోయిన తర్వాత అధికారం కోసం వాళ్ళ కుల రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఒక కులం పేరు పెట్టి అచ్చగా ఒక కుల రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టి వైసీపీ మన కులం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో సమాజంలో ఏ విధంగా కులాన్ని ఓటు మీద పడేశారో అందరూ కూడా చూశారు. ఏ కులం కూడా అంత మీటింగ్లు పెట్టాల. ఏ రాజకీయ పార్టీ పేరుతో ఫలానా పార్టీలో ఫలానా పార్టీ కులం మీటింగ్, ఫలానా పార్టీ కులం మీటింగ్ ఎక్కడ కూడా ఇంత సాయుధంగా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ పెట్టాలో ఒక వైసీపీ పెట్టింది. ఆ కులాన్ని రోడ్డు మీద పడేశారు. మిగతా సమాజంలో చాలా చిన్నచూపు చేసే విధంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా వాళ్ళు చేశారో మనందరం తెలుసు. అది ఎందుకు చేశారు? జనసేన పార్టీ మీద బోధలాలి, జనసేన పార్టీని అలకోవలం చేయాలి, జనసేన పార్టీ మీద బోధ వేయాలనే కార్యక్రమం. నేను ఒకటే చెప్తాను, ఇవాళ సమాజంలో చేదరించుకుంటా ఉన్నారు ఆ వ్యక్తుల్ని. ఎందుకు చేదరించుకున్నారంటే వాళ్ళు ఓట్లు మరి ఏ రాజకీయ పార్టీ ఏదైతే కులం పేరు చెప్పి వాళ్ళు మీటింగ్లు పెట్టారో అదే కులం ఒక్కదానికి వాళ్ళు ఓట్లు అధికారులుగా మీరంతా దగ్గరికి వెళ్ళడానికి లేదు కదా. అక్కడేమో ఓట్లు దగ్గరికి వచ్చి అందరు కావాలా? ఇవాళ నీకు అధికారం కోసం కావాలంటే కులం కావాలా? సో ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకనే మీ అందరూ కూడా తెలియజేస్తాను, ఇవాళ కులరహిత సమాజం ఏర్పడాలనేది పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రధాన ఉద్దేశం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్
మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.